రైట్ నైన్ మీడియా ఒక వార్తనైతే ప్రసారం చేయడం జరిగింది. అదేంటో కాదు, జాతీయ జెండాకు అవమానం జరిగిందని ఒక మాజీ సైనికుడు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం పుల్లాయిగూడానికి చెందిన ఒక మాజీ సైనికుడు తన ఇంటిపై జాతీయ జెండాను తిరగవేసి కట్టిన సందర్భం అయితే ఇక్కడైతే మనం చూపించడం జరిగింది. అదే ఈ నేపథ్యంలో మనం అయితే ఆ వార్తనైతే ప్రసారం చేసాం. జాతీయ జెండాకు అవమానం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్న అధికారులంతా కూడా ఆ జెండాను తొలగించి మళ్ళీ యథాస్థానంలో జాతీయ జెండా ఎలా ఉండాలో ఆ రకంగా కట్టాలని కూడా మనమైతే వార్త ప్రసారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ తాడేపల్లిగూడెం తహసీల్దార్ కూడా మనమైతే కాల్ చేసి చెప్పడం జరిగింది. అయితే తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఏమన్నారో ఆయన మాటలో విందాం. సార్ నమస్తే అండి. హలో సార్ నమస్తే నమస్తే చెప్పండి. అండి. పుల్లాయిగూడెంలో ఒక ఉమ్, మాజీ సైనిక ఉద్యోగి జెండాను తిరగేసి ఎగరేశాడు సార్. జాతీయ ఉమ్, జెండాని. అది వార్త ఇచ్చాను సార్. చూస్తామండి. అంటే ప్రజలు మొత్తం ఒక 40 ఫోన్లు వచ్చినాయండి ఇవాళ. ఉహుం, దాని గురించి చేసి ఇచ్చేసాం. అలా అండి అలా. ఓకే. తాడేపల్లిగూడెం తహసీల్దార్ చూశారు కదా, తాడేపల్లిగూడెం తహసీల్దార్ గారు చూస్తానా వార్తన్నారు, కానీ ఆయన చూస్తానని ఇంచుమించుగా గంటన్నర పైన అయితే అయింది. అలాగే తాడేపల్లిగూడెం ఒక రెవెన్యూ పరిధిలో, ఇక్కడైతే రెవెన్యూ కూడా ఇక్కడే ఉంది. ఆర్డీఓ అంటారు. ఆర్డీఓ గారు కూడా మనం ఇందాక నుంచి కూడా కొద్దిసేపటి నుంచి కూడా, అంటే ఈ సుమారు గంటన్నర నుంచి కూడా ఆర్డీఓ గారికి అయితే మనం కాల్ చేస్తున్నాం. ఆర్డీఓ గారు అయితే అసలు స్పందించలేదు. అంటే జాతీయ జెండాకు అవమానం జరిగితే ఏ అధికారి కూడా స్పందించరనా? ఏదో చిన్న విషయానికి ఇక్కడ ఎంఆర్ఓ స్పందించారు, ఆర్డీఓ స్పందించారని అందరూ కూడా చెప్తున్నారు. అంటే మన జాతీయ జెండాకు అవమానం జరిగితే ఎవరు స్పందించట్లేదు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఆ జాతీయ జెండాను తీసి మళ్ళీ యథాస్థానంలో ఆ జాతీయ జెండాను పెట్టాలని రైట్ నైన్ మీడియా అయితే కోరుకుంటుంది. ఆ జెండా యథాస్థానంలో పెట్టే వరకు కూడా రైట్ నైన్ మీడియా పోరాడుతూ ఉంటుంది. దేశభక్తి కోసం రైట్ నైన్ మీడియా ఏ ప్రాణ త్యాగానికని కూడా రెడీగా చెప్తున్నాను.